లంచ్ బాక్స్లో అయితే సంవత్సరానికి 2 తీసుకోవాల్సి వస్తుంది. వీళ్ళు చదివేంటో కానీ చూడండి మళ్ళీ మళ్ళీ బాక్సులు మార్చాల్సి వచ్చేది. అందుకే సరితే స్టీల్వి కొంచెం మంచివి తీసుకున్నాను. కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ అయింది, ఓవర్ కాస్ట్ అయిపోయింది. హ్యాండ్ అందరికి మేమైతే ఇంకా స్కూల్స్ అయితే ఓపెన్ అయిపోతున్నాయి కదండి, ఇంకా సామాన్లు అయితే గ్రాసరీస్ మొత్తం తెచ్చేసుకున్నాము. డీమార్ట్కి వెళ్ళామండి, చాలా బడ్జెట్ అయింది. కాకపోతే ప్రతి సామాన్ ఉండాల్సిందే కదా, అందుకోసం మనమైతే డీమార్ట్కి వెళ్ళేటప్పుడు అయితే లీస్ట్ రాసుకొని వెళ్ళాలండి. లేకపోతే ఒకటి అనుకున్న కూడా వేరే ఎక్కువ వస్తువులు తీసుకుంటాము. మామూలుగా మనమైతే లీస్ట్ రాసుకుంటే ఏమేం కావాలో అవే తీసుకుంటాం. అదే లీస్ట్ రాసుకోకపోతే మాత్రం ఒకటి వస్తువు అనుకుని వెళ్ళి 1 వస్తువులు తీసుకుంటాము. అలాగే ఉంటుంది డీమార్ట్లలో. ప్రతిసారి అనుకుంటాను డీమార్ట్కి వెళ్ళడం అవాయిడ్ చేయాలనుకుంటాను, బట్ మళ్ళీ మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. ఇంక ఇప్పుడైతే పిల్లలకైతే మొత్తం స్నాక్స్ కోసం కొన్ని తీసుకున్నాను, అలాగే కావాల్సినవి తీసుకున్నాను. ఇప్పుడైతే స్కూల్స్ అయితే రీఓపెన్ అయిపోయినాయి కదా, ఇప్పుడైతే లంచ్ బాక్స్ తీసుకున్నానండి. నేనైతే ఎవ్రీ ఇయర్ 2 తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే విరిగిపోతున్నాయి క్యాప్స్ అనేది. ఏం చేశానంటే స్టీల్ తీసుకున్నాను. అంతకుముందు కూడా స్టీల్ బాక్స్ స్టీల్దే, మూత వచ్చేసి ప్లాస్టిక్, సైడ్కు ఉండే పిన్స్ మాత్రం విరిగిపోతున్నాయి. ఇప్పుడైతే ఇదైతే చాలా ఓవర్ కాస్ట్ పడిందండి, 679 పడింది. ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది, బట్ మంచి అనిపించింది. అన్ని బాక్సెస్ ఉన్నాయి కదా, ఇది మొత్తం సెట్ లాగా వచ్చింది కదా, పూరీలను తీసుకున్నాను. ఫస్ట్ ఏంటంటే ఫ్రూట్స్, దీనిలో చట్నీ బాక్స్ అండి, చట్నీ పెట్టుకోవడానికి. చట్నీ పెట్టుకోవచ్చు, కర్రీ కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఫ్రూట్స్ అయినా స్నాక్స్ ఏమైనా ఇది పెట్టుకోవడానికి అవుతుంది అన్నట్టు. ఇంకా అందులో సరిపోతుంది యాపిల్ ముక్కలు, అలాగే గ్రేప్స్. ఇది వచ్చేసి లంచ్ పెట్టుకోవచ్చు, రైస్ పెట్టుకోవచ్చు, చపాతీ, అలాగే ఇడ్లీ, దోశ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి జ్యూస్ అంటే మనం పప్పుచారు పెట్టుకోవచ్చు, మజ్జిగ పెట్టుకోవచ్చు, రాగి జావ, ఏదైనా కూడా ఇయర్ మొత్తం యూజ్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాను. ఈ 4కి వచ్చేసి 679 పడింది. స్పూన్ వచ్చేసి ప్లాస్టిక్ ఇచ్చారు, బట్ నేను ప్లాస్టిక్ స్పూన్ తీసేసి నేనైతే స్టీల్ స్పూన్ పెడతాను, ఎందుకంటే మరి ప్లాస్టిక్ వద్దు, స్కూల్లో కొంచెం వద్దని చెప్పారు. ఇదైతే మొత్తానికైతే చూసారు కదండి, వీళ్ళ స్కూల్ ఏంటో కానీ మన ఖర్చు మాత్రం చాలా ఓవర్గా అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఇంకా చిన్న అబ్బాయికి వచ్చేసి వాటర్ బాటిల్ తీసుకున్నాను. స్టీల్ వాటర్ బాటిల్ లాస్ట్ 2 తీసుకున్నాను, అవి ఉన్నాయి, బట్ అది వాడికి తాగడం రావట్లేదు. ఇంకా పెన్సిల్ బాక్స్ వచ్చేసి 2 తీసుకున్నాను, ఎందుకంటే ఇవి ఉన్నాయి లాస్ట్ ఇయర్ ఇంకా అయిపోలేదు. అంటే లాస్ట్ ఇయర్ కాదు, మేలో తీసుకున్నాను కదా, మళ్ళీ అప్పుడు ఒక 1 మంత్ స్కూల్ స్టార్ట్ అయినప్పుడు. ఇవి వచ్చేసి డేట్స్ 1+1 ఆఫర్ ఇచ్చారండి. 297 ఒక బాక్స్ పడింది, అది ఆఫర్లో ఉందని తీసుకున్నాము. ఇది వచ్చేసి వాళ్ళకి ఇది ఇంకా గ్లూ అవసరం అంటే తీసుకున్నాను. ఆ తర్వాత పాప్కార్న్ వేయించడానికి అప్పుడప్పుడు ఇది కూడా మనము వేయచ్చు, ఫ్రై చేయనా, ఇలా ఒక్కొక్కటిగా ఇంకా ఏదైతే కావాలో అది కొన్ని తీసుకున్నాను. యాక్చువల్గా నేనంటే ఇంకా కొన్ని వస్తువులు లీస్ట్ రాసుకున్నాను. లీస్ట్ వచ్చేసి నేను మర్చిపోయాను అన్నట్టు, అందుకోసమని అక్కడ ఇంకా 1కి 2 అన్నీ వేరేసి తీసుకున్నాను. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే చాలా మనకు లాస్ అయిపోతుంది. ఇది వచ్చేసి కిచెన్ కోసం తీసుకున్నాను. పిల్లల కోసం కూడా నాప్కిన్స్ తీసుకున్నానండి. ఇవి వచ్చేసి ఇవి లంచ్ బ్యాగ్లో పెట్టడం కోసం తీసుకున్నాను. ఇది వచ్చేసి ఈచ్ 145 అలా పడినట్టుంది. 2 తీసుకున్నాను. ఇంకా లాస్ట్ ఇయర్ ఒక 3 ఉన్నాయి. ఇవి వచ్చేసి ఇంకా యూనిఫామ్ బ్యాగ్లో పెట్టడానికి, ఎందుకంటే జలుబు అవుతుంటుంది కదా పిల్లలకు, తుడుచుకోవడానికి సాఫ్ట్గా ఉంటుంది, చిన్నగా ఉంటుందని ఇవైతే తీసుకున్నాను. ఇది కూడా ప్యాకప్ వచ్చేసి 60 రూపీస్ పడింది. ఇలా చిన్నగా కొంచెం కాస్త ఎక్కువ అమౌంట్ అయితే అయింది. ఇదైతే 4 వచ్చాయి. లాస్ట్ ఇయర్ ఏంటంటే కొన్ని ఏమో పాడైపోయాయి, ఇంకా ఇయర్ మొత్తం యూజ్ చేస్తారు కదా, ఇవి కూడా ఇయర్ వరకు వస్తాయి, మధ్యలో మళ్ళీ కొనాల్సి వస్తుంది, చూడాలి. అలాగే స్పూన్స్ కూడా నేను 6 తీసుకున్నాను. ఇంకా చూడాలండి ఒక్కొక్కటి ఇంకా ఎన్ని తీసుకుని పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడే తక్కువనే అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ స్కూల్స్ రీఓపెన్ అవ్వగానే ఏదో ఒక వస్తువులు కొంటూనే ఉండాలి. ఇంకా బుక్స్, బ్యాగ్స్ అయితే అయిపోయాయి, కానీ షూస్, సాక్స్లు అవి కొన్ని ఉన్నాయి, అవి తీసుకోవాలి. ఇంకేంటంటే ఏ వస్తువు కొన్నా ఆ టైంలో అయ్యో ఇది మర్చిపోయామా అది మర్చిపోయామని మళ్ళీ అనిపిస్తుంది. ఇవైతే గ్రాసరీస్ అండి, మొత్తం పప్పులు ఇంట్లోకి కావాల్సిన మినపప్పు, కందిపప్పు, పెసరపప్పు, అన్ని, ఇంకా గోధుమ పిండి, శనగపప్పు అన్నీ వస్తుంది, రవ్వలు అన్నీ తీసుకున్నాను. ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ, అలాగే గోధుమ రవ్వ ఇవన్నీ తీసుకున్నాను. బిల్లు మాత్రం తడిచి పడైపోయిందండి. ఇంతగానో అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తీసుకునేటప్పుడు అన్ని కొంచెమే తీసుకుంటున్నాను కదా అని అనుకుంటూ తీసుకున్నాను. టోటల్గా బిల్లు చూసేవరకే షాక్ అయ్యానండి. మా వారైతే ఇలా చూసాను, మొహం ఇంత బిల్ అయిందా అని. ఫస్ట్ టైం తెలుసా అసలు నేను
డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఇంత కనిపించలేదు. ఈసారి మాత్రం చాలా ఎక్కువగా అయింది. ఎందుకంటే ఈసారి మేము బ్యాడ్మింటన్ తీసుకున్నాం, అందులోనే పిల్లలకు కొన్ని టాయ్స్ తీసుకున్నాను. అలాగే లిక్విడ్కు కూడా 5 లీటర్స్ లిక్విడ్ బ్యాగ్ తీసుకున్నాను. అది నేను వీడియోలో చూపించలేదు, పక్కకు పెట్టాను. ఇక్కడ పెడదాం అనుకున్నాను, ఇంకా మీకు చూపించలేదు. అవన్నీ తీసుకున్న వరకు కొంచెంగా ఓవర్ బడ్జెట్ అయిపోయింది. అలాగే ఇంకా ఇందులో మేము ఇంత బడ్జెట్ అని కూడా ఆయిల్ తీసుకోలేదు, ఎందుకంటే ఆయిల్ మేము వేరే తీసుకున్నాను. కానీ డీమార్ట్కి వెళ్ళామంటే చాలా ఓవర్ ఖర్చు అయిపోతుందండి. మనం ఖర్చులు తగ్గించుకోవాలనుకుంటే డీమార్ట్కి వెళ్ళడం చాలా తగ్గించాలి, అవాయిడ్ చేయాలి కొంచెము. ఇది వచ్చేసి చెట్చాట తీసుకున్నాను అండి. ఇది పాతది ఇరిగిపోయింది, అందుకే తీసుకున్నాను. క్వాలిటీ బాగుంది, కాస్ట్ ఎక్కువగా ఉంది. పిల్లలకైతే ఇంకా ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి ఇరగొట్టుకుంటారు, పగలగొట్టుకుంటారు. వాటర్ బాటిల్స్ అయినా, బాక్స్లు, లంచ్ బ్యాగ్స్ అయినా, ఇంకా స్కూల్ బ్యాగులు అయితే జిప్పులు అవి పోతూనే ఉంటాయి, వేపిస్తూనే ఉంటాము. అవి ఫోల్డ్ అయిపోతుంటే మళ్ళీ కొంటూనే ఉంటాము. అలా అన్నీ మార్చలేము కదా ప్రతిసారి. కొన్ని ఏవైతే ఎప్పుడు పాడైపోతుంటే అప్పుడు మళ్ళీ మనం వేరేగా తీసుకోవాల్సి వస్తుంది. కానీ పర్టికులర్గా ఇప్పుడు మళ్ళీ కొత్తగా వెళ్తుంటారు కాబట్టి ఇప్పుడు తీసుకుంటే వాళ్ళకి ఏంటంటే క్లాస్ చేంజ్ అవుతారు కదా, మస్తు హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళకు. ఇంకా మేమైతే చిన్నప్పుడు ఇన్ని ఏం కొనుక్కోలేదండి. ఒక్కసారి తీసుకుంటారైతే ఎన్ని ఇయర్స్ వరకు యూజ్ చేసుకునే వాళ్ళము. ఇప్పుడు అలాగే లేదు కదా. పిల్లలు అయితే అసలు ఈరోజు మార్నింగ్ తీసుకెళ్ళిన లంచ్ బాక్స్ ఈవినింగ్ వరకు ఎలా చేస్తుందో వాళ్ళకే తెలియదు, అలా చేస్తుంటున్నారు. మొత్తానికైతే ఇది నా డీమార్ట్ షాపింగ్ అండి. ఇంకా వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇవి ఏంటంటే మేము ఇప్పుడు చూపించారు కానీ మొత్తం ఇదంతా కిచెన్లో సర్దే వరకే చాలా టైం పడుతుందండి. ఇప్పుడైతే ఏం సర్దనో చాలా హెడేక్గా ఉంది, ఎందుకంటే డీమార్ట్కి వెళ్ళి రావడమే పెద్ద తలనొప్పి అండి. ఎంత రష్ ఉంటుందో తెలుసా. ఇప్పుడు ఇంకా స్కూల్ ఓపెనింగ్ టైం కదా, అందరు పేరెంట్స్ అక్కడ అందరు బ్యాగులు, లంచ్ బాక్సులు, వాటర్ బాటిల్స్, పెన్సిల్స్, నోట్బుక్స్, లంచ్ బ్యాగులు, అలాగే కొందరు రెయిన్ కోట్స్ కూడా తీసుకుంటున్నారు, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ రెయిన్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా. ఇంకా అక్కడైతే మళ్ళీ బిల్లింగ్ దగ్గర అయితే ఒక 1/2 అవర్ 40 మినిట్స్ పైగానే పడుతుందండి. అక్కడ కూడా క్యూలో నిలబడాల్సి వస్తుంది. ఇంకా అలా అయితే చాలా టైం పడుతుంది. మొత్తానికైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళినా, కొంచెం లేట్ నైట్ టైంలో వెళ్ళినా, ఎప్పుడు ఎనీ టైం ఫుల్గా ఉంటున్నారు. అందుకే నాకైతే కొంచెం చేతనవ్వట్లేదు. అందుకే ఇది నేను వీడియో కోసం మొత్తం చూపించాను కదా. మళ్ళీ అన్ని బ్యాగులు నీట్గా పెట్టేసి ఆ తర్వాత కొంచెం ఈవినింగ్ టైంలో ఫ్రీ అయిన తర్వాత కొంచెం టీ చేసుకొని తాగిన తర్వాత నేను రిలాక్స్ అవుతాను. రిలాక్స్ అయిన తర్వాత కొద్దిగా అన్ని బాక్సులలో వేసుకొని నీట్గా సర్దుకుంటానండి. ఏవైతే ఏవి అవసరం లేదు అంటే అన్ని పప్పులు మొత్తం బాక్స్లో పోయిన యూజ్ చేసుకునేంత వరకు పోస్తాను. తర్వాత మళ్ళీ ప్యాక్ చేసి బ్యాగ్లో పెట్టేసి వేరే బాక్స్లో పెట్టేస్తాను. ఇంకా
నెప్కిన్స్ కూడా మళ్ళీ ఒకసారి వాష్ చేసిన తర్వాతనే పిల్లలకి ఇస్తాను. మా చిన్న అబ్బాయికి స్కూల్ స్టార్ట్ అయిపోయింది. మా పెద్ద అబ్బాయికి అయితే ఫ్రైడే నుండి స్టార్ట్ అవుతుంది, 19th జూన్ నుండి. కవర్స్ వేసేది ఉన్నదండి, అదైతే పెద్ద పని ఉంటుంది. పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ అయింది కానీ చాలా లేజీగా ఉందండి. పిల్లలకి ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే అసలు ఇంకా పొద్దున్నే లేవాలి, మళ్ళీ సేమ్ రొటీన్ లైఫ్ స్టార్ట్ అయిపోతుందండి. బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్ ప్రిపేర్ చేయాలి, బాక్స్ కట్టాలి, స్కూల్కి తీసుకెళ్ళాలి, తీసుకురావాలి. స్టార్ట్ ఇంకా మనకు ఒక 45 days to 50 days అట్లా చాలా లాంగ్ రెస్ట్ దొరికింది కదా. రెస్ట్ అంటే ఓన్లీ పిల్లల స్కూల్ వర్క్ రెస్ట్ అండి, మిగతా అయితే ఇది కంటిన్యూ. ఎందుకంటే లంచ్ చేయడం, బ్రేక్ఫాస్ట్ చేయడం అవన్నీ కంటిన్యూగా ఉంటాయి. కాకపోతే టైమింగ్ కొంచెం లేట్గా చేసేవాళ్ళము.